చేసే మిస్టేక్ దే ట్రై టు బి ఎవ్రీవేర్ అండి. శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, వరంగల్ హైవే, సాగర్ హైవే, ముంబై హైవే, ఏ హైవేని వదిలిపెట్టరు. ఇలా చేసినప్పుడు ఎప్పుడూ బిజినెస్ కాదు. అలాగే ఫ్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ల్యాండ్స్ ఏది వదిలిపెట్టరు. సో ఇలా ఎప్పుడూ బిజినెస్ కాదు. మీ ఫామ్ ఎప్పుడు చిన్నదిగా ఉండాలి. అంటే మీ ఫార్మింగ్ చేసే ప్లేస్ ఎప్పుడు చిన్నదిగా ఉండాలి. అండి, రియల్ ఎస్టేట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది హైపర్ లోకల్ ఎక్స్పర్ట్గా ముద్ర వేయించుకోవాలి ముందు. సో ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవే ఉంది. ముంబై హైవేలో ఒక 2-3 మైక్రో మార్కెట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఒక 4-5 మైక్రో మార్కెట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 5 మైక్రో మార్కెట్స్ మీద ముందు మీరు కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవాలి. బిజినెస్ సంగతి పక్కకు పెట్టండి, అది తర్వాత. ముందు మీకు ఆ పారామీటర్స్ ఏంటి, అక్కడ ఉన్న డెమోగ్రాఫిక్స్ ఏంటి, జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు కూడా తెలియాలి. జోనింగ్ ఏంటో తెలియాలి. హెచ్ఎండిఏ రెగ్యులేషన్స్, లేకపోతే రెరా రెగ్యులేషన్స్, డిటిసిపి రెగ్యులేషన్స్, అక్కడ ఆపరేట్ చేస్తున్న డెవలపర్స్ ఎవరు, డెవలపర్స్ వేరు, మార్కెటింగ్ వేరు. ఈ వేరియేషన్ తెలుసుకోండి. చాలామంది మార్కెటింగ్స్ ఇవాళ డెవలపర్స్ మాస్క్ వేసి వీళ్ళ షాప్ ఎలా ఉంటుంది అంటే నిజమైన డెవలపర్ కన్నా ఎక్కువ షాప్ వీళ్ళది ఉంటుంది. ఈజీ మనీ కదా, కష్టపడకుండా వచ్చే డబ్బులు. సో చాలా షో పుటప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రామిసెస్, ఈ పక్కన హాస్పిటల్, ఈ పక్కన 5 స్టార్ హోటల్, ఆ పక్కన హౌసెస్, వీళ్ళ ఇష్టం. ఇంకా నోటికి ఏదో వస్తే అది చెప్పటమే. వీళ్ళకి మళ్ళీ అసిస్టెంట్స్, కో అసిస్టెంట్స్, ఇదో పెద్ద స్టోరీ. సో ఆ డెవలపర్ ఎవరు, ఆ మార్కెటింగ్ పర్సన్ ఎవరు, ఆ వేరియేషన్ తెలుసుకోండి. డైరెక్ట్ డెవలపర్తో వర్క్ చేసినప్పుడు క్లయింట్కి కూడా ఒక రీజనబుల్ ప్రైస్లో ఇవ్వగలుగుతారు. సో లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది డెవలపర్కి. అదే డెవలపర్ దగ్గర మార్కెటింగ్ చేస్తూ డెవలపర్ లాగా షోకేజ్ చేసుకునే డెవలపర్కి లాంగ్ టర్మ్ విజన్ ఉండదు. టెంపరీ బెనిఫిట్సే ఆశిస్తారు వీళ్ళు. సో మార్కెటింగ్ పీపుల్ యొక్క బెనిఫిట్స్ గురించి వీళ్ళు ఎక్కువ ఆలోచించారు, వాళ్ళకి అనవసరం కూడా. సో చేసే ప్రామిసెస్ కూడా అలాగే ఉంటాయి. ఇష్టానుసారం నోటికి ఏది వస్తే అది చెప్పడం. సో అందరూ ఇలాగే ఉంటారా అంటే నో అండి. వీళ్ళల్లో కూడా ప్రాపర్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సిస్టమ్ క్రియేట్ చేసి మార్కెట్లో దూసుకుపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత నెగిటివ్గా తీసుకోమని కాదు, బట్ ఈ డెవలపర్ మాస్క్ వేసుకున్న మార్కెటింగ్ పీపుల్ చేస్తున్న పనుల వల్ల మార్కెట్లో రియల్ ఎస్టేట్ ట్రస్ట్ పోతూ ఉంది. అలాగే టీమ్స్ కూడా ఎక్కడ అటాచ్ కావట్లేదు. మార్కెటింగ్ పీపుల్ కూడా, వాళ్ళు కూడా డెవలపర్ అంటే ఒక చిన్న చూపు వచ్చేసింది. వాడు ఏదో చెప్తాడు, వాడు డబ్బులు ఇవ్వడు, వాడు కాల్ పిక్ చేయడు.